2 రోజుల నుంచి 3 రోజుల నుంచి అంటే కొన్ని ఎక్స్ట్రా సీన్స్ ఉన్నాయి. డిలీటెడ్ సీన్స్ అవి యాడ్ చేస్తారు థియేటర్‌కి కూడా అంటున్నారు. ఒక టాక్ ఉంది. అండ్ జగపతి బాబు గారు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నెట్‌ఫ్లిక్స్ ఎక్స్‌టెండెడ్ కట్‌లో ఇంకా చూడొచ్చు అంటున్నారు. సో ఏంటి ఏది నిజం? థియేటర్‌కి ఏమైనా యాడ్ చేస్తున్నారా? రాజేష్, అది ఆల్రెడీ ఎడిట్ చేసాం, అయిపోయింది. ఈ బుధవారం నుంచి ఎప్పటి నుంచి యాడ్ అవుతుంది అదంతా. సో సీన్స్ అన్ని యాడ్ చేసాం. ఎన్ని సీన్లు యాడ్ ఒక త్రీ సీన్స్, దాంట్లో హీరోయిన్ 2 సీన్స్, ఇంకా జగపతి బాబు గారిది 1 సీన్, రౌండప్స్ అన్నీ ఉంటాయి. ఏదైతే జస్ట్ మిస్ అయ్యారో కొంచెం చిన్న చిన్నవి అవన్నీ ఉంటాయి. సతీష్ గారు, సార్ సోషల్ మీడియాలో అంతా సినిమా చూస్తున్నారు, వీకెండ్లో ఫ్యామిలీస్ కూడా కదులుతున్నాయి. బట్ చాలామంది ఇంకా టికెట్ రేట్ తగ్గిస్తే ఇంకా ఫ్యామిలీస్ ఎక్కువ మంది చూస్తారు, ఫుట్ఫాల్స్ పెరుగుతాయి అంటున్నారు. సో ఇంకా తగ్గించే ఏమన్నా? ఈ రోజు నుంచి అన్నీ తగ్గిపోయినాయి, అందుకే ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఉంది కలెక్షన్స్. ఈ రోజు నుంచి టికెట్ ప్రైజెస్ లేవు. సతీష్ గారు, సార్ ఇది 11వ రోజు ఈవేళ, ఆల్మోస్ట్ సెకండ్ వీకెండ్ కూడా అయిపోయినట్టు ఈవినింగ్తో. ఎన్ని ఏరియాలో ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ఉన్నారు, ఎన్ని ఏరియాలకి మనం జిఎస్టీ ఇవ్వాల్సి ఉంటుంది, ఎన్ని ఏరియాలకి హెల్ప్ చేయాల్సి ఉంటుంది? అన్ని బ్రేక్ ఈవెన్ అయిపోతాయి, జిఎస్టీ అవసరం లేకుండానే అయిపోతాయి, చాలా వరకు అయిపోతాయి. ఓకే. సతీష్ గారు, తెలుగు రాష్ట్రాల్లో పెద్దకి మంచి కలెక్షన్ వచ్చాయి, ఊహించిన దానికన్నా మంచి రిజల్ట్ వచ్చింది. కానీ నార్త్లోను ఓవర్సీస్లోను ఎందుకు డల్ అయింది అనుకుంటున్నారు? ఓవర్సీస్ కూడా ఓకే, బట్ అనుకున్నంత రాలా. ఓకే, దానికి అది కేస్ స్టడీయే. ఎందుకంటే అన్నీ కరెక్ట్గా ఉండి కూడా ఓవర్సీస్ అనుకున్నంత రాలేదు అంటే అది కొంచెం కేస్ స్టడీ. ఇప్పటి నుంచి అంతా ఇప్పుడు వరకు ఓ రకంగా ఉంటుంది, ఇప్పటి నుంచి ఓ రకంగా ఉంటుంది అన్నట్టుంది ఓవర్సీస్. నార్త్లో ఒక సినిమాని టక్కన పట్టుకుంటారు, ఒక్కో సినిమాని పట్టుకోరు. యాక్చువల్గా ఇది పట్టుకోవాల్సిన సినిమా అయినా మనమే మామూలుగా 40 ఎంత ఉంది. సో ఇంకా ఇంకో వీక్ ఉందని ఎదురు చూస్తుంది తప్పితే, ఎందుకంటే బ్రహ్మాండమైన సినిమా. సో హౌ ఇట్ గోస్ అనేది అర్థం కావట్లేదు. బుచ్చిబాబు గారు, ఇక్కడ సార్ మీరు ఉప్పెల్లోనేమో ఒకటి, ఇక్కడేమో ఆల్రెడీ కాల్ అనేది ఉంది కదా. సో ఇప్పుడు దాన్ని బేసిక్గా రెండే ఆ సినిమాలకే ఆయువుపట్టు ఎమోషన్. బట్ ఇప్పుడు దాన్ని తీసుకుని చాలామంది సోషల్ మీడియాలో రకరకాలుగా అంటున్నారు కదా, నెక్స్ట్ ఏం కటింగ్ అని చెప్పి అందరూ అడుగుతున్నారు. సో నెక్స్ట్ అది అన్నిసార్లు సాధ్యం కాదు కదా సార్, అది జరుగుతుందేమో అంతే అండి. సినిమాలో 2 సినిమాలకి అలా కుదిరింది సార్, అన్నిసార్లు ఎలా చేస్తాం సార్. మరి నెక్స్ట్ చిరంజీవి గారితో అన్నారు కదా, ఏం చెప్పారు? లేదు సార్, సరదాగా ఇంటర్వ్యూలో జోక్స్ చేసాం అంతే సార్. అదే, థ్యాంక్ యూ సార్. సతీష్ గారు, ఇంకొక క్వశ్చన్ అండి సార్. ఇది మీరు ఈ సినిమా ముందు కూడా చాలా కొంచెం ఇబ్బంది పడ్డారు ఈ డిస్కషన్లో, పర్సంటేజ్ ఇష్యూలు వాటి వల్ల. దాంట్లో భాగంగా ఈ సినిమాకి ఆల్మోస్ట్ 350 కోట్లు అయిందని చెప్పి బుచ్చిబాబు గారు కూడా అన్నట్టున్నారు ఈవెంట్లో, విజయవాడ ఈవెంట్లో. సార్, ఒక కొత్త ప్రొడ్యూసర్ కాకపోతే మీరు చాలా నుంచి ఇండస్ట్రీతో క్లోజ్గా ట్రావెల్ చేస్తున్నారు, ఇప్పుడు 2 పెద్ద సినిమాలు చేస్తున్నారు. అంటే కాస్ట్ అనేది కంట్రోల్ చేయాలి, అలాగే ఆ కాస్ట్ కంట్రోల్ అయితేనే ఆడియన్స్కి అఫోర్డబుల్ ప్రైజెస్లో టికెట్ ప్రైజెస్ ఇవ్వగలం అనేది చాలా కాలంగా జరుగుతున్న డిస్కషన్. ప్రతి పెద్ద సినిమా వచ్చినప్పటికీ ఆడియన్స్ అలా పించి ఫీల్ అవుతున్నారు, ఎక్కడో అక్కడ ఆగాలి. ఈ కాస్ట్ అనేది పెరిగే కాస్ట్లు, మార్కెట్ అంతా మీకు తెలిసిందే ఎంత ఘోరంగా ఉందో మార్కెట్, ఎక్కడో అక్కడ తగ్గాలనే డిస్కషన్ జరుగుతుంది. ఒక నిర్మాతగా ఏంటి మీ ఉద్దేశం ఏంటి ఇందులో? మీరు చెప్పిన పాయింట్ కరెక్టే, కానీ మనమేమో తెలుగు ఇండస్ట్రీ నుంచి వరల్డ్ ఇండస్ట్రీని చూస్తున్నాం. అంటే పాన్ ఇండియా, పాన్ వరల్డ్కి వెళ్ళాలని మన ఇండస్ట్రీ చేసే ప్రయత్నం అది. ఆ ప్రయత్నంలో ఎప్పుడు సక్సెస్ అవుద్దో తెలీదు. అంటే కొన్ని సినిమాలు అవుతున్నాయి, కొన్ని సినిమాలు అవట్లా. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ పెద్ద హీరో సినిమాలు ఉండేది సంవత్సరానికి 2-3 ఉంటాయి. సో దానికి కూడా మనం వారమో 10 రోజుల్లో తెస్తాం, మళ్ళీ ఆ తర్వాత ఫ్రీ రన్నే ఉంటుంది. సో ఇది కొంచెం డిబేటబుల్ పాయింట్. ఇది ఆ సినిమాని ఖర్చు కంట్రోల్ ఎంతవరకు చేయగలం అంతే చేయగలం. అంటే మనకి ఇంత అద్భుతంగా కావాలన్నప్పుడు డబ్బు ఖర్చు పెట్టాల్సిందే. అంటే మెజారిటీ అంతా రెమ్యూనరేషన్లో, ఆర్టిస్టులు కూడా డైరెక్ట్ ప్రతి చిన్న క్యారెక్టర్కే ఒక నోటబుల్ యాక్టర్ ఉండాలి. అది చాలా తప్పండి, దాంట్లో చాలా తప్పు జనాల్లోకి తీసుకెళ్తున్నారు. రెమ్యూనరేషన్స్ అనేది అది 100% తప్పది. సో అదేం కాదు. అంటే పెద్ద మెజారిటీ 350లో ఎంత పర్సెంటేజ్ రెమ్యూనరేషన్ ఉండొచ్చు అండి, ఎంత పర్సెంటేజ్ మేకింగ్ ఉండొచ్చు? పర్సెంటేజ్ అడుగుతున్నా, లెక్కలు అడగట్ల. 60% సినిమా ఖర్చు అయింది, రెమ్యూనరేషన్లో 40% అయింది. ఇది కరెక్టు.
బట్ అది నరేటివ్ ఏమో డిఫరెంట్గా వెళ్ళుద్ది. ఎందుకంటే మనం సినిమాని అందరం నమ్మి సినిమా మీద అవుట్ అండ్ అవుట్ ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళాం. ఎందుకంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది మంచి సబ్జెక్టు, జనాల్లోకి తీసుకెళ్లాలంటే ఇలా ఉండాలని మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఖర్చు పెట్టాం. బుచ్చిబాబు గారు, నాది కూడా అదే రిలేటెడ్ ప్రశ్న సార్. ఇప్పుడు ఇందులో మీరు అంటే మీ గురుగారి సినిమా పుష్ప చూస్తే కనుక అందులో అందరూ చిత్తూరు యాక్సెంట్ మాట్లాడతారు, బాగా ఎమోషన్స్ బాగా క్యారీ అయ్యాయి. అందుకని ఇప్పుడు మీరు ఇందులో చూస్తే కనుక అన్నీ వేరే లాంగ్వేజ్ వాళ్ళనే పెట్టారు. మళ్ళీ విజయనగరం బ్యాక్డ్రాప్ అంటారు. నేను ఆ ప్రాంతం వాడిని, విజయనగరం ప్రాంతం వాడిని. సో నాకు తెలుసు అది లాంగ్వేజ్ డబ్బింగ్ మీరు చెప్పిస్తే ఎలా కనెక్ట్ అవుతాం అవుదా అంటే తెలుగు వాళ్ళు అంతమంది ఉంటుండగా ఎందుకు మీరు హిందీ వాళ్ళని అంత బొమ్మని రాని దివ్యేందు అంటే వాళ్ళు మంచి నటులు కాదని నేను అనట్లేదు. తెలుగు వాళ్ళకి ఆ లాంగ్వేజ్ అది కష్టం, ఆ ఎమోషన్ వాళ్ళు క్యారీ చేయడం చాలా కష్టం. అదే మీరు తెలుగు యాక్టర్లు ఇంతమంది ఉన్నారండి. మన నరేష్ ఉన్నారు, రావు రమేష్ ఉన్నారు, శ్రీకాంత్ ఉన్నాడు, శివాజీ ఉన్నాడు, నందు ఉన్నాడు, చాలామంది ఉన్నారు. మీ గురువుగారు మరి అట్లానే తెలుగు వాళ్ళందరినీ పెట్టి నార్త్లో కూడా పెద్ద హిట్ కొట్టారు. మరి మీరు ఎందుకు అందరినీ నాన్ లాంగ్వేజ్ ఇప్పుడు ఆ కోర్మయ్య అనే ఆయన కూడా మలయాళం అని పెట్టారు మీరు? అవునండి. తెలుగు వాళ్ళని పెడితే లాంగ్వేజ్ క్యారీ అవుతుంది కదండి, మంచి ఎమోషన్ వస్తుందిగా మీకు. ఇంకా తెలుగులో ఇంకా బ్రహ్మాండంగా చేసేది, మీకు బడ్జెట్ కూడా తగ్గేటప్పుడు. కరెక్ట్ సార్ మీరు చెప్పింది. అంటే బొమ్మన్ ఇరానీ గారు అంటే నార్త్ నుంచి వచ్చిన అయినారు కాబట్టి బొమ్మన్ గారిని అది పెట్టాం సార్. ఇప్పుడు అందరూ అదే పాన్ ఇండియా అని అందరినీ తెచ్చేసుకుంటున్నారు. లేదండి, పాన్ ఇండియా కథకి ఆ క్యారెక్టర్ సూట్ అవుతుందని అలా ట్రై చేసింది తప్పండి. తెలుగు వాళ్ళు చాలా ఇప్పుడు మన ఎవరు రావు రమేష్ గారు తెలుగు, ఆయనకు ఒక సీన్ ఇచ్చారు మీరు. ఆల్రెడీ 2 సీన్లు ఇప్పుడు యాడ్ చేస్తున్నామండి. అందుకే మీరు చూడొచ్చు. అంటే ఇప్పుడు బయట టాక్ ఏంటంటే ఎస్వి రంగారావు గారు, నాగభూషణం గారు, రావు గోపాలరావు గారు లాంటి వాళ్ళు ఉన్నా ఇప్పుడు హిందీ యాక్టర్ల దగ్గర వీళ్ళని ఒక్కొక్క సీన్ నిలబెడతారని అంటున్నారు. అంటే జనరల్గా మన తెలుగు సినిమాలో తెలుగు వాళ్ళు అసలు చూడడం కష్టం అయిపోయింది కదండి. మీ గురుగారి దగ్గర మరి అది నేర్చుకోలేదా? తప్పకుండా అండి, ఈసారి అలా పెడతానండి తెలుగులో. బుచ్చిబాబు గారు, సార్ అందరూ మీ గురించి సినిమాలో అది తీసారు అని అంటున్నారు కానీ నాకు ఒక మాట బాగా నచ్చిందండి. ఒక చిన్న కాంట్రవర్సీ వచ్చినప్పుడు యూజువల్లీ అండర్ ప్లే చేస్తే అందరూ మర్చిపోతారు అనే యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది మన ఇండస్ట్రీలో. బట్ మీరు ఓన్ చేసుకుని దానికి అపాలజీ చెప్పారు కదా, అది నిజంగా చాలా బాగా నచ్చిందండి. చాలా తక్కువ మంది డైరెక్టర్లు డేర్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. పైగా ఇష్యూ కూడా అలాంటిది. నాకైతే ఆ ఒక్కటే నచ్చలేదు సార్. థ్యాంక్ యూ సార్. కారణం ఏంటంటే ఒక పాత్ర ఒకలాగా ప్రవర్తిస్తుంది అనేది అది దర్శకుడు ఊహ, ఆ ఊహతో చేసింది. అంటే ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడగలిగినోడు గొప్పోడు, పిహెచ్డీలు పట్టభద్రులు వాళ్ళు ఆలోచన విధానమే సరైంది అన్నది ఎక్కువైపోవడం వల్ల ఎవరైతే సోషల్ మీడియాలో వోకల్గా ఉన్నారో, ఎవరైతే మాట్లాడి పదాలు గుమ్మనించి చేస్తున్నారో వాళ్ళ అభిప్రాయం రుద్దబడి ప్రభావితం అవడం తప్ప ఒక దర్శకుడికి ఒక పాత్ర ఇలా ప్రవర్తిస్తుంది అనే స్వేచ్ఛ కూడా ఇవ్వకపోతే మనం సృజనాత్మకతకి ఏం చేసినట్టు? ఇప్పుడు అంటే అదేంటది వైటల్ అట్రాక్షన్ లేకపోతే హార్మోనల్ రియాక్షన్స్ ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడితేనేమో చాలా ఈస్థెటిక్గా తీసినట్టు ఆసమ్ అంటారు. అదే ముట్టేస్తానని వాడి ట్రైబ్ భాష వాడి మాట్లాడితేనేమో ఇది వల్గారిటీ అంటారు, ఆబ్జెక్టిఫికేషన్ అంటారు. ఇవన్నీ చేస్తే ఇంక సృజనాత్మకతను తొక్కినట్టేనండి ఆ విషయంలో. బుచ్చిబాబు గారు ఎంతో సంస్కారంతో వారి మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఉద్దేశంతోనో లేకపోతే ఎవరిని బాధ పెట్టకూడదు, ప్రజాస్వామ్యం అంటే 49:51 కాదు 99:1 అయినా కూడా తప్పే అన్న ఉద్దేశంతో ఆయన సారీ చెప్పి ఉండొచ్చు. కానీ ఇలాగే జరుగుతూ ఉంటే తర్వాత డాక్యుమెంటరీలకు తప్ప ఇంకా కమర్షియల్ సినిమాల్లో గొప్ప పాయింట్ చెప్పలేం. లేదులేండి, అదే మీరన్న ఆ సంస్కారం ఏదైతే ఉందో దాన్నే అప్రిషియేట్ చేస్తున్నాను. నేనేమి వాళ్ళు కరెక్ట్ ఏం రాంగ్ అనే ఆ డిబేట్లో ఇది మామూలుగా అంటే హీరోయిన్ క్యారెక్టర్ చాలా సూపర్ క్యారెక్టర్ అండి. నేను రాసుకున్నది అయితే అది 2-3 సీన్లు లేకపోవడం వల్ల అంటే నాకు ఎందుకు అనిపించింది అంటే రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఒక దాంట్లో ఇలా కమర్షియల్గా బిహేవ్ చేస్తారు, నెక్స్ట్ సీన్లోనే విలన్స్ ఏదో చేస్తుంటే అడ్డుకుంటారు. అండ్ సెకండ్ హాఫ్లో అమ్మాయికి ఏదైతే రీజన్ చెప్తాడో ఇమీడియట్గా అమ్మాయి
రెస్పాండ్ అయిపోతుంది కదా, ప్రాబ్లీ ఏదో అదే సార్ ఆ రెండు character సీన్లు లో అండి ఇప్పుడు అతకట్లేదు. ఇప్పుడు యాడ్ చేసాం సార్ ఆ రెండు సీన్లోనే. ఆ రెండు సీన్లు యాడ్ చేయడం గారు కూడా వచ్చారు నిన్న చూశారు, అన్న ఎంత బాగుంది కదా అన్నారండి. కొద్దిగా లెంత్ భయపడి తీసామని. సార్ ఎక్కడ ఇట్లాంటి కామెంట్స్ ఇట్లాంటి విమర్శలు వచ్చినప్పుడు దాన్నే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు, కానీ మీరు చెప్పిన సబ్జెక్ట్ అనేది డీవియేట్ అయింది. సో క్రీడాకారుల కోసం తీసింది, దేశం క్రీడాకారులను ప్రోత్సహించాలి, ఒకప్పుడు ఇలా ఉండేది ఇప్పుడు మారింది అనే సబ్జెక్టు డైవర్ట్ అయిపోవడం ఒక దర్శకుడిగా మీకు ఎలాంటి ఫీల్ కలిగించింది? అయినా లోటు గురయ్యారా? లేదు సార్, అంటే డైవర్ట్ అవుతున్నప్పుడు. సార్ అది మీరు అన్నట్టు అనంత్ శ్రీరామ్ గారు అన్నట్టు ఓన్లీ ఒక 5% 4% పీపుల్ మాట్లాడారు అంతే అండి. ఏదైతే మాట్లాడకూడదు ఆ పాయింట్ గురించి మాట్లాడారు అంతే తప్పండి. 95% పీపుల్ అయితే సినిమాలో ఉన్న కంటెంట్ని, నేను బయటికి వెళ్తుంటే ఇప్పుడు చరణ్ గారు సూపర్ యాక్ట్ చేశారని, ఇలాంటి కథలు రావాలని ఏదైతే మేము నమ్మామో అదే నమ్మారండి. ఎడిటింగ్ రూమ్లో నేను చూసి సూపర్ సినిమా తీసేవరా బుచ్చి అని నేను ఏదైతే ఫీల్ అయ్యానో, నేను ఏ థియేటర్కి వెళ్ళినా సరే నాకు అలాంటి రియాక్షన్ ఉంది సార్. చిన్నదే ఇంకెక్కడన్నా ఉంటుందండి. ఒక పెళ్లి జరిగేటప్పుడు కూడా, పెళ్లిలో కూడా అదేదో బాగోలేదంటాడండి ఆవిడ వచ్చి. ఆ చిన్నవి ఉంటాయండి, దాన్ని పట్టించుకుని ముందుకెళ్ళడం మానేసి. పెద్దగాడి క్యారెక్టర్ సార్ నాది, పడిపోయినా సరే విలన్స్ ఉండరండి ఆడికి. వెనకాలకి వెళ్ళి చూడ్డు ఆడు ముందు ఒక గోల్ ఉంటుంది, ఆయన దానికోసం అసలు విషయం ముందుకెళ్ళిపోతాడు. చెప్పట్లేదు. నిన్న టీ తాగడానికి వెళ్ళినప్పుడు భర్తలతో సహా వచ్చిన కొంతమంది మహిళలు ఆయనతో ఏమన్నారు తెలుసా? మీరెందుకు సార్ సారీ చెప్పారు, మాకేం అంత ఇబ్బంది అనిపించలేదు, మిగతా సినిమాలు అన్నిటికంటే కూడా చాలా పద్ధతిగానే ఉంది, మీరు అంత ఎందుకు స్పందించారు, అంత సారీ ఎందుకు చెప్పారు అని అడిగారండి మహిళలు. శశి గారు,